రాజాం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ రాజ్యాంగం మన హక్కు అని అందులోని అంశాలు ప్రజలకు వరంగా మారాయని అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవాళ్ల నుంచి విముక్తి పొంది మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజల హక్కులను పరిరక్షించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించాం. ఇది ప్రజాస్వామ్యానికి నాంది పలికింది అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయనే బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా మార్చేసింది. ఈ ప్రభావంతో పత్రికా స్వేచ్ఛను హరిస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయి అని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన ఆధారమని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరముందని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కరూ కూడాను ఎంతో రుణపడి ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం, రాజ్యాంగం అంటే మనం ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి అనేది మన ప్రతి ఒక్కరికి కూడాను దిశానిర్దేశం చేసే ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటిది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దురదృష్టకరంగా చెప్పాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో ఆ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎన్నో దాడులు ఈ మధ్య చూస్తే ముఖ్యంగా జర్నలిస్టుల మీదనో సోషల్ మీడియా కార్యకర్తల మీదనో ఎన్నో రకాల పీడీ యాక్టులు పెట్టి వాళ్ళని నిర్బంధించడం జరుగుతుంది. అయితే ఎవరో తప్పులు చేస్తారు కాదన్ను, ఎప్పుడైనా సరే అవతల వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాలను కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులైన వాళ్ళని హింసించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది తగదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే ఎన్నికలు వస్తాయి, వెళ్ళిపోతాయి, ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, కానీ మనం చేసిన మంచి పనులే ఈరోజు చిరస్మరణీయంగా ఉంటాయని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక మీదటైనా సరే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడాను మంచి సేవా దృక్పథంతో అలానే అభివృద్ధి దృక్పథంతో పాలన చేయాలని మరొకసారి కూటమి ప్రభుత్వానికి